ఎందుకు చెప్పేవాళ్ళు చెప్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. సరేనా? అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా, నా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలా, నా దేశం ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలా. అది ఒక్కటి ప్రతి భారతీయుడు కానీ కోరుకుంటే భారతదేశంలో ఆకలి ఉండదు, భారతదేశంలో నిరుద్యోగులు ఉండరు, భారతదేశంలో కష్టాలు ఉండవు, భారతదేశంలో స్త్రీలకు గౌరవం ఉంటుంది. ఈరోజు స్త్రీలను గౌరవిస్తున్నాం అని చెప్పి ఈ రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. రామరాజ్యంలో కేవలం సీతాదేవిని రమణాసురుడు అపహరించినాడు కాబట్టి స్వర్ణలంకను సర్వనాశనం చేసేశారు. ఈరోజు ప్రతిరోజు కులము లేదు, మతం లేదు, వయసుతో నిమిత్తం లేకుండా 5 సంవత్సరాల చిన్నారి కాడి నుంచి 100 సంవత్సరాల ముస్లిం ఆమె దాకా మానభంగాలు, హెరాస్మెంట్లు మహిళల మీద జరుగుతున్నాయి. దాని మీద చర్యలు తీసుకోకుండా కులాల మతాల మీద చిచ్చు పెడితే ఏమొస్తుందండి? ఈ దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. గోవును గౌరవించినట్లు స్త్రీలను ఏం చెప్తారక్క మరి సమీర్ గారు చెప్పినటువంటి మాట? చాలా బాగా చెప్పారు సార్ అయితే. ఎందుకంటే చాలా మందికి ముస్లిమ్స్కి స్వార్థం ఉంటుంది అది అన్నారు, కానీ లేదు సార్ చాలా బాగా చెప్పారు. హిందూస్ గురించి కానీ ముస్లిమ్స్ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు. అంటే ఇంత జ్ఞానం అందరికీ ఉండట్లేదు. సో మాకైతే నచ్చింది. బాగుంటుంది. అందరం కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది. మన దేశమైనా మన ఇండియా అయినా నెంబర్ 1గా ఉండాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. ఏమంటారు అక్క, మీరేమంటారు? అంతే కరెక్ట్ అక్క మీరు బాగా చెప్పారు. రైట్ అక్క, మీరంతా ఏ రొట్టె వదిలేరు ఇప్పుడు? ఖమ్మం నుండి వచ్చాము, ఫస్ట్ టైం వచ్చాను, తను 3వ సారి వచ్చింది. అంటే తను చెప్పడం వల్లనే మేము వచ్చాము. మా ఫ్రెండ్ అంటే మేము కూడా నమ్మకంతో వచ్చాము. మేమైతే నా బిడ్డకి జాబ్ కావాలి, మా ఆయనకి ఆరోగ్యం కావాలని వచ్చాము. అంటే మరి అల్లా దేవుడి మీద నమ్మకం ఉంటేనేగా మేము అంత చూస్తున్నారు అక్క. తను